దెందులూరులో చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి మధ్య పొలిటికల్ పోరు రంజుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలతో ఫైర్ అవుతున్నారు. కావాలనే తన కార్ వద్ద కార్ అడ్డంగా పెట్టి గొడవను ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశాడని చింతమనేని ఆరోపిస్తున్నారు. వివాహం చూసుకుని నేను బయటకు వస్తే నా కారు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డా మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎవడి ఆలోచనల్ని వాడిని గోతులో పెడతాయి. వివాహం